మీకు అందరికీ వందనాలు తెలియపరచను. దేవుడు నమ్మదగిన దేవుడు. దేవుడు నమ్మదగిన దేవుడు. ఆ దేవునికి మనము రుణపడి మందవాలి. హల్లెలూయా. మా ప్రయత్నము, మరి అమ్మగారు సాక్ష్యం చెప్తా రీతిగా మా ప్రయత్నము వ్యర్థం. మమ్మ అనుకుంటేది ఒక రకంగా, జరిగినది ఒక రకంగా జరిగింది. మమ్మ అసలు లోన్ తోహత కలింజో ఒక పక్క, తోహ వలింజో ఒక పక్క. కనీసం లోన్ తోహత వలితే మినిమం ఒక ఈజీగా ఒక 2 లక్షలు ఆయన ఖైదు మందం అది చుట్టే ఈ చర్చ అంత లోను తేరా. కానీ అలా ఆసి డబ్బుకు మేకుతో దొరుకో బాత దొరుకో అలా ఆసి ఏమవుతారు, మాకు లోన్ ఇస్తారు ఒక 60,000. ఇంకా దేవుడు దానికి అది కూడా దేవుని సిద్ధమే జరుగుతుంది. స్థలం తీసుకోవడం అనుకుంటాం కానీ స్థలం కూడా వేస్ట్. స్థలం తీసుకోవడం 2 లక్షలు స్థలం తీసుకొని లోన్ తోటకాలి. అద్దెగా మాకు రామాపురంలో చోటు మాత్రతే ఇందిరమ్మ లోన్ బాధకం. అద్దెగా చోటు అసలు ఇంకా 1 సెంటు 1,00,000, 2 సెంట్లకు 2 లక్షలు, కుంట 5 లక్షలు. అన్నీ వేస్ట్. ఉన్నదానికి సంతృప్తి పడదామని చెప్పి ఆ ఈఎంఐ లోన్ తీసుకున్న డబ్బులే అది రూమ్ కడుతున్నా కొద్దిగా ఉండటానికైనా ఈ చర్చి కొంచెం ఫ్రీగా ఉండాలని. అందుకే ప్రార్థన చేయండి, దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. మాకు ఇల్లు ఉన్నా లేకపోయినా బాధ ఏం లేదు. కానీ దేవుని కొరకు దేవుడు చేసిన మేలులు మనం ఏమాత్రము మర్చిపోకూడదు. మేము చాలామంది నాకు వచ్చి అడుగుతూ ఉంటారు, అడుగుతూ ఉంటారు, నువ్వేం పని చేయవు, ఎట్లా ఇది అది చేస్తానున్నావు, కడతానున్నావు, ఎట్లా వచ్చేయి డబ్బులు అని అడిగారు. నిన్న మొన్న మీకు పేర్లు చెప్పాలి కానీ అడిగితే నేనన్నా యేసయ్యే నాకు డబ్బులు ఇచ్చినని చెప్పిన. వాడు కిక్కుమన్నాడు. ఇంకా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది. హల్లెలూయా. దేవుని ప్రార్థన చేస్తే దేవుడు మనకు ఇస్తారని చెప్పిన. హల్లెలూయా. మన విశ్వాసం అలా ఉండాలి. కానీ పలానోడు ఇచ్చాడు పలానా ఇస్తారని మనం ఆశ పెట్టదు. మనము అడిగిన వాళ్ళు ఇయ్యరు. ఎందుకంటే మనం అడిగే టైంకి మనకు కావాల్సిన టైంకి ఇయ్యరు. హల్లెలూయా. దరి స్తోత్రం. రైట్, మనం ఒకసారి దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. 1 కొరింథీయుల పత్రిక, దేవుని వాక్యం చూద్దాం. 1 కొరింథీయుల పత్రిక మనము దేవుని వాక్యం ఉడకాలి. దేవుడు బాధ్యతముతో ఒకసారి మనం ఊడ్తిరితే దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం కీతాడు. దేవుని వాక్యము మనకెంతో 1 కొరింథీయుల పత్రిక 2వ అధ్యాయము మరి 2, 4, 5 వచనాలు మనం ఒకసారి ఊడకల చక్కటి మాట మనతో దేవుని బిడ్డారా. 1 కొరింథీయుల పత్రిక 2వ అధ్యాయము 4, 5 ఒకసారి ఊడకాలి. దేవుని బిడ్డ గమనించండి. మీ విశ్వాసము మనుషుల జ్ఞానము ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలెను. నేను మాట్లాడినను సువార్తను ప్రకటించినను జ్ఞానయుక్తమైన యుక్తమైన మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు భ్రష్టత్వములన్నీ వినియోగించి తిని. హల్లెలూయా. చిన్న ప్రార్థనకి ప్రేమామయుడ నీకు వందనాలు. మేము అల్పుడము పనికిరాని వారం ప్రభు, మేము గొప్ప దేవుడు, మంచి దేవుడు యేసయ్య. మా పాపినం సోర్మాని యేసయ్య నీకు వందనాలు. నన్ను నీ సెలవు చాట మరగపరచ, నా నోటిని నీకు ఇస్తే పొడిచి, నా హృదయంతో మార్చి, నా హృదయంతో మంచి సంఘం అందరితో అయా తండ్రి తిరిగి మాకు బలపరిచి నేను మాయం పొందామని యేసు నామములో ప్రార్థనతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. రైట్, దేవుని బిడ్డ ఈరోజు దేవుడు బాధ్యతముంతో తిరిగితే చక్కటి మాటకెత్తముంతో బాధ్యతముంటారు. ఇక మనం ఊడితే 4వ వచనంతో ఊడితే బాధ్యతముంటే మీ విశ్వాసం మనుషులు జ్ఞానంలో ఆధారం చెయ్యొద్దు. మన కోయ భాషతి బాధ్యతముంతో
ನೀವು ವೇನ್ ಸೈನ್ ಓರಿತರು ಬೇರಿತರು ಓರಿತರು ಓನ್ ಪುರ వేన్ పుర ఆధారపడదనదయ్యో ఆశకినదయ్యో. కానీ మనం వేరు నమ్ముకుంటారు, యేసయ్యని నమ్ముకుంటారు. దేవుడు అంటే దేవుళ్ళు చాలా మంది ఉన్నారు. యేసయ్య దేవుని నమ్ముకుంటాం. యేసయ్య ఖచ్చితంగా సహాయంతో యేసయ్య మాకు ఆదుకుంటారు, యేసయ్య మాకు దీవించుతారు, యేసయ్య మాకు వండుతారు బడకి సీతారు. హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించండి. మూడటి మనం బతుకున్నప్పుడు అంట మన బతుకు బాగుతున్నాం. దీపం ఉండగానే మన ఇల్లు చక్క పెట్టుకోవాలంట. తెలుసా? దీపం అంటే మన హృదయం. దేవుడు మన హృదయాన్ని దీపంగా పోల్చాడు. ఆ దీపాన్ని మనము ఏం చేయాలి? వెలిగించాలి. ఆ దీపాన్ని చక్కబెట్టుకోవాలి. ఆ దీపాన్ని వెలిగించి మనది ఉన్నదంట చక్కబెట్టుకోవాలి. హల్లెలూయా. అందుకే నీకు దేవుడు బతుకత్వంతో తిరిగితే ఈనాటి చాలా మంది ఒక మరి క్రిస్టియన్ కావచ్చు, లేకపోతే ముస్లిమ్స్ కావచ్చు, లేకపోతే హిందువులు కావచ్చు, దేవుని బిడ్డలు కావచ్చు, అందరిలో కొందరు వాళ్ళ విశ్వాసం మీద వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. కానీ కొందరు ఏం చేస్తారంటే వీళ్ళ మీద వాళ్ళ మీద ఆధారపడతారు. ఎందుకు? పోటీ పడతారు. ఎందుకు? పరుగెత్తుతారు, ప్రయాస పడతారు. ఎందుకు? ఒకరు చెప్పింది చేస్తారు. ఎందుకు? ఒకరు చెప్పింది చేస్తే మనకేది కూడా మనకు అది దక్కదు, మనకు సంతృప్తిగా రాదు. హల్లెలూయా. అందుకు దేవుడు బాధ్యతమంతో తిరిగితే మనం వైద్యుల పొర ఆధారపడకుండా మనల్ని బాధ్యత తెలుసా? దేవుడి శక్తిని ఆధారం చేసుకోవాలి. బాధ్యతలు దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి. దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి. కృతి మనం బాధ్యతలు ఒక మాట మనం చూడండి. సామెతల గ్రంథంలో 34వ వచనము ఒకసారి చక్కటి మాట మనం చూడండి. సామెతల గ్రంథము 34వ వచనం తెగు 34వ వచనం తెగు 34 వచ్చేమో 10-14 ఉంటుంది. ఆ 24 అనుకుంటా. సామెతల కీర్తనలు అనుకుంటా. చూడు, కీర్తనలు కరెక్ట్. కీర్తనలు 34:8 వచనం కూడా చక్కటి మాట దొరికింది. కీర్తనలు 34:8 వచనం చూడండి, నేను చదువుతాను. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకునుడి, ఆయనను ఆశ్రయించున్నరులు ధన్యులు. హల్లెలూయా. దేవుని బిడ్డ, రుచి చూసి తెలుసుకునుడి, రుచి చూసి తెలుసుకునుడి. ఈ రుచి వేళ తెలుసుకున్న వాళ్ళు తిరిగితే మనం దేవునికి బాధ్యతలు తిరిగి దేవుని గురించి మనం బాగా కేంజవాలి. దేవుని గురించి దేవుని వాక్యం కేంజవాలి. దేవునికి ప్రార్థన చేయవాలి, దేవునికి ఆరాధించవాలి, దేవుని గణపరచవాలి. ప్రభువా నాకు లేవనిత్తు, యేసయ్యా నాకు తోడమందా, నిమ్మ రాకమందా, నిమ్మ లేవనిత్త, నాకు ఆశీర్వదించ, నాకు కొడతారు సహాయంకి మించో మనము బతుకోగలి తిరిగితే ప్రార్థనకి తిరిగితే దేవుడు మనతో తిరుగుతాడు, దేవుడు మనతో వెహతతోరు, దేవుడు మన సహాయంకి తోడు. దేవుని పెట్టారా? అందుకనే దేవుడు వాక్యతమంతో తిరిగితే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి. మన దేవుడు బలవంతుడు, మన దేవుడు ప్రేమామయుడు, మన దేవుడు జాలి కలిగిన దేవుడు, మన దేవుడు జీవికిన దేవుడు, మన దేవుడు మన బెస్సరు కొట్టు సాయితికిన దేవుడు. హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించండి. అందుకే నీకు బాధ్యతమంతో తిరిగితే నువ్వు యేసు ప్రభుని నీకు బాధ్యతమంతో యేసు ప్రభుని నమ్మినా, యేసు ప్రభుని నమ్మి యేసు ప్రభుని వాక్యం కేంజ, యేసు ప్రభుని మాట కేంజ, యేసు ప్రభుని ఆరాధించ, యేసు ప్రభుని నిమ్మ స్తుతించ, యేసు ప్రభుని నిమ్మ మహిమపరచ.
అసుటే దేవుని రుచి నీకు తెలియతా, అసుటే దేవుని కార్యం నీ జీవితం జరుగుతా, అసుటే దేవుడు నీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు, అసుటే నీ దేవుడు నీ కుటుంబాన్ని నీకు తోడుమంతారు దేవుని వెళ్ళారు. హల్లెలూయా. ఊడటి అందుకని మనం యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడు. ఆయన్ని ఆశ్రయించువారు నరులు ధన్యులు అంట. చూసారా? ఆయనని ఆశ్రయించు నరులు ధన్యులు. ఆశ్రయించడం అంటే ఏంటి? దేవుని సహాయము. దేవునికి మనము బతికేవాళ్ళైతే దేవుని తాళకవాలి. ఆశ్రయించుడు అనే మాటకి అర్థం దేవునికి తాళకవాలి, దేవునికి ప్రార్థనకి ఇవ్వాలి, దేవుని మెహకవాలి, దేవునికి స్తుతించవాలి. ప్రభా నువ్వే నా ఆధారం, నువ్వే నా బలము అని. దానికి బైబిల్ భాషలో ఆశ్రయించుడి. ఆదివారం 6 రోజు కష్టపడి 7వ రోజు దేవుని మందితో వాసు మనం బతికేవాలి, దేవునికి ఆరాధించవాలి, దేవుని గణపరచవాలి, దేవుని మహిమపరచవాలి. ఇదే నా ఆజ్ఞ అని దేవుడికి ఎత్తమంటాడు. ఈరోజు దేవుని బిడ్డలారా గమనించండి. ఆలయం బెస్కు ఆస్కే నీ ఆలయం బెస్కే పాటించి తిను, ఆ చుట్టూ దేవుడు నీకు గొప్ప కార్యం జరిగిస్తాడు. అందుకనే ఆ చుట్టూ నీకు దేవుని శక్తి తెలియతా, ఆ చుట్టూ దేవుడు నీకు మరి దేవుడు నీకు బాధ్యతలు తెరితే నీకు అండగా మంతరించుకు ఎత్తమంటారు. దేవుడు నీకు అండగా మంతరించుకు ఎత్తమంటారు దేవుడు. అందుకనే ఈనాటి కొంతమంది విశ్వాసులు, కొంతమంది క్రైస్తువులు బాధ జరగమంతే మా కుటుంబ పరివారితో మింతారు, మా తమ్ముడు దాదాలు మింతారు, మా ఏలడక్క మింతే, మా యాయ్ బాబు మింతే, నా దోస్తులు మింతిరు, నా ఫ్రెండ్షిప్ మింతిరు. ఇది వచ్చేసి ఓరి మీద వీరి మీద ఓరి మీద మనం ఆధారపడదామంటాం. మొన్న ఒక వార్త ఉడతాడు వచ్చిన మాట కేంచి 30 బీర్లు తాగి చేర్చాడు ఒక కుర్రోడు. పోటీ పడి ఏం చేశారు? 30 బీర్లు తాగితే దెబ్బకు పోయాడు. దేవుని బిడ్డారా, పోటీ నీకెవరు పోటీ చేయమన్నాడు? బీర్లో కోటరల్లో విషం ఉంటుంది, అది ఎక్కువ తాగినా ప్రాణానికి ప్రమాదం. ఏదైనా సారా తాగినా ఏది తాగినా దాంట్లో విషం ఉంటుంది. ఆ విషమే, ఆ మత్య మనకు ఏం చేస్తే తెలుసా? మత్తు ఎక్కినాక మనిషి నడవలేడు, ఏం తినలేడు. దేవుని బిడ్డ గమనించండి. కానీ దేవుడు మనల్ని పుట్టించిన దేవుడు మనకు బాధ్యతలు తెలుసా? మన పుట్టికిత్త దేవుడు బాధ్యతలు తెలుసా? నువ్వు 6 రోజు కష్టపడి 7వ రోజు విశ్రాంతి తీసుకో. ఆదివారం తిరిగితే ఒక్కరికే సెలవయ్యో, ఆదివారం తిరిగితే క్రైస్తవుడికే సెలవయ్యో, ఆదివారం తిరిగితే హిందువులకే సెలవయ్యో, ఆదివారం తిరిగితే ముస్లిమ్స్కే సెలవయ్యో. కానీ దేశం అంతా సెలవ. ఆదివారం ఇస్తే దుకాణమన్నోరు, బిజినెస్ కినోరు, వ్యాపారం కినోరు, వేరే నౌకరీ కినరంతా ఆదివారం సుటి. ఆదివారం సుటి, ఆదివారం బాడ మీద సుటి. దేవుడి 6 రోజులు. అందుకని 6 రోజులు కష్టపడి 7వ రోజు నువ్వు విశ్రాంతి తీసుకో. నువ్వు రాత్రి బాగులు తెలియకుండా, నరక పేయలు తెలియకుండా ఒకటే కష్టపడి నీ ఆరోగ్యం అంతా పాడికి తిండే ఉంది. మన ఆదివారం దేవుడి ఆజ్ఞ బాడితో తెలుసా? నిమ్మ 6 రోజు కాంకి 7వ రోజు నా మందిరతో వాసు నిమ్మ నాకు ఆరాధించవా, నా గణపరచవాలి. నీకు అసకే విశ్రాంతి ఇస్తాను, నీకు అసకే నీకు బలం ఇస్తాను, అసకే నీకు ఆరోగ్యం ఇస్తాను, అసకే నీకు శక్తి, బలము, జ్ఞానం, బుద్ధి అక్కడితో చెప్తే మనం డబ్బు చెడ్డల పెట్టుకి చెడ్డ ఆలోచనలో దేవుని బిడ్డలు గమనించాలి. అందుకనే బాధితే మనుషుల మీద ఆధారపడుతాడు. అందుకనే బాధ్యత నాకు తెలిసిన ఒక అసూయమంత, నాకు తెలిసిన ఒక బిల్డప్ ఇచ్చుతాడు దేవుని బిడ్డలు. అందుకని దేవుడికి బాధ్యతమంతుడితే మనుషులు జ్ఞానము, బాధ్యత నీ జ్ఞానము, నీ విశ్వాసము మనుషుల జ్ఞానం మీద ఆధారం చేసుకోనక. ఈరోజు దేవుని బిడ్డారా, మనుషుల జ్ఞానం మీద ఆధారపడవద్దు. మనం ఆధారపడవద్దు. మన బతుకుని దేవుని మీద ఆధారపడతాం. దేవుడు నీకు పుట్టించిన దేవుడు నీకు మరుగోరు, నీకు విడిచోరు, నీకు
ఎల్లప్పుడు తోడుగా మంత్రించకెత్తారు. హల్లెలూయా. అందుకని బాధ్యత మంత్రులు తిరిగి మొదటి మాట దేవుడు బాధ్యత మన విశ్వాసము మనసులు పొరపాటునిదయ్యో, మన విశ్వాసం మనసులు పొరపాటునిదయ్యో, మనసుల మీద ఆధారపడద్దు, మన బాధ్యత తిరిగి. అందుకని దేవుడు బాధ్యత మంత్రుడు అంటే అందుకని బాధ్యతను అందుకని దేవుడు బాధ్యత ఎత్తి దేవుని శక్తికి ఆధారం చేసుకొని ఉండవలెను. ప్రార్థన చేయి. నీ జ్ఞానం కావాలా, నీ బుద్ధి కావాలా, అక్కలు కావాలా, నీకు బాధ కావాలో, నీ బాధకి ఇవ్వాలి. దేవునికి శక్తిని ఆధారం చేసుకోవాలి. ప్రార్థన శక్తి మనకు కావాలి, దేవుని శక్తి కావాలి, దేవుని అధికారం కావాలి, దేవుని బుద్ధి జ్ఞానం అక్కలు కావాలి. దేవుని దగ్గర బుద్ధి జ్ఞానం అక్కల పరలోక రాజ్యం తెలియతే. భూమి మీద ఒక్కరికి జ్ఞానం లేదు. దేవుని మీరు గమనించాలి. అందుకనే దేవుడు బాధ్యత దేవుడు ఆశీర్వదిస్తాడు మనకు. దేవుడు మనకు సహాయం కీతాడు, దేవుడు మనకు తోడుమంతాడు. దేవుని మీరు గమనించాడు. అందుకని బాధ్యత మంత్రులైతే దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలెను. ఈరోజు సేవకుడా, ఒక విశ్వాసి, ఒక సంఘ పెద్దగారు దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడితే దేవుడు సహాయం కీతాడు. దేవుని మీద ఆధారపడితే దేవుడు సహాయం కీతాడు. హల్లెలూయా. బెత్సెబడే సమస్య వత్కేనా, బెత్సెబడే ఇబ్బంది వత్కేనా, బెత్సెబడే కష్టం వత్కేనా, బెత్సెబడే నీకు బాధ వత్కేనా, మన దేవుని శక్తికి మనం ఆధారం కిత్తస్కే దేవుడు మనకు సహాయం కీతారు. ఒకసారి ఇంకొక మాట ఉడకలటి మనకు ఇంకొక మాట మనం ఉడకల చక్కటి మాటమంతా దేవుని పెట్టారు. మనకు చక్కటి మాటమంతా ఒకసారి కీర్తనల గ్రంథము 91 కీర్తనలు 14 వచనం చదవండి. చక్కటి మాట ఉంటుంది. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామాన్ని ఎరిగినవాడు గనక నేను అతన్ని ఘనపరచదను. హల్లెలూయా. దేవుడు తప్పించతాడు. నీకెదురు ప్రమాదం ఎంత, నీ కష్టం ఎంత, నీ బాధ ఎంత, చెప్పలేనంత బాధ, చెప్పలేనంత బాధ, చెప్పలేనంత దుఃఖం, చెప్పలేనంత ರೋಗಂತೆ ಕುಮ್ಲಿದಾಯ್ತಿನ, ದುಃಖತೆ ಕುಮ್ಲಿದಾಯ್ತಿನ, ನಿಮ್ಮ ಕೆತ್ತನ ಮಾಡಕ್ಕೆ ಬೇರೆ అర్థంకి ఇవ్వరా దేవుని బిడ్డ, వేరే అర్థంకి ఇవ్వరు. కానీ ఒకే ఒక్కడు దేవుడు అర్థం చేసుకునేటోడు. మన బాధ దేవుడు అర్థం చేసుకుంటాడు. మన బాధ, మన దుఃఖము, మన రోగము, మన సమస్య అన్ని దేవుని దగ్గర పరిష్కారం దొరుకుతాడు. మనసు కేంచుతారు కానీ మనం కేంతురు కానీ పరిష్కారం అయితే పరిష్కారం దొరకవు. అందుకని దేవుడు బాధ్యతము దొరుకుతుంది. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను అతన్ని తప్పించలేను. ఎంత మంచి మాట అండి. దేవుడు బాధ్యతము దొరికితే నాకు ప్రేమించా, నాకు ఆరాధించా, నాకు మహిమపరచా. దేవుని గమనించ. అందుకని యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకునుడి. ఆయన ఆశ్రయించే నరులు ధన్యులు. దేవుని బిడ్డలు గమనించండి. దేవుడు మనకు ఆశ్రయముగా ఉంటాడు. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. తన సజీవుల రెక్కల కింద మనల్ని భద్రపరుస్తాడు. తన కృపలో మనల్ని భద్రపరుస్తాడు. మనం విడిచిన ఆయన విడిచిపెట్టేవాడు కాదు, మర్చిపోయేవాడు కాదు మన దేవుడు. దేవుని బిడ్డలు తెలుసా? అందుకని కుంటి వారికి, గుడ్డి వారికి, మగవారికి, చెవిటి వారికి, అందరికీ, చెడ్డవారికి, మంచివారికి అందరికీ ప్రేమించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ప్రేమించే దేవుడు. అందుకే ప్రేమామయుడా, కరుణామయుడా, పరలోక నుంచి వచ్చిన దేవుడు. దేవుని బిడ్డలకు ఉడటకి బాధ్యత మంత్రుతే. అందుకనే దేవుడు బాధ్యత మంత్రుతే నీ విశ్వాసము మనుషులు జ్ఞానంకు ఆధారం చేసుకోనక
దేవుని శక్తిని మీరు ఆధారం చేసుకునుడి. దేవుని శక్తిని మీరు ఆధారం చేసుకునుడి. అచుటు మీకు బాధ్యత జరిగితే నేను మాట్లాడినను సువార్తను ప్రకటించను, జ్ఞానయుక్తమైన మాట్లాడినను సువార్తను ప్రకటించను, జ్ఞానయుక్తమైన మాటలు తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మ దేవుని శక్తి కనపరచు తత్వమూలాన్ని వినియోగించి తిని. హల్లెలూయా. దేవుని బిడ్డ గమనించండి. ఇక దేవుడు కింద వచ్చిన బాధ్యతమంటారు ఇద్దరికి, దేవుడు బాధ్యతమంటారు. దేవుని బిడ్డ మనము దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవాలి. నేను మాట్లాడేది సువార్తని గురించి, దేవుని బిడ్డ సువార్త గురించి, దేవుని గురించి చెప్పాలి. దేవుని గురించి మనం చెప్పాలి. దేవుని సువార్త గురించి, మన సాక్ష్యం గురించి, దేవుని గురించి అందరూ ప్రకటించినప్పుడు దేవుడు మన ద్వారా, నీ ద్వారా, నా ద్వారా ఇంకొకరు రక్షించబడవచ్చు, మారు మనసు పొందొచ్చు. అందుకని కొలిసిలి సంఘాన్ని చెప్తున్నాడు పౌలు గారు. కొలిసిలి సంఘాన్ని చెప్తున్నాడు పౌలు గారు. అందుకని మనం కూడా ఏం చేయాలంటే దేవుని శక్తిని ఆధారం చేసుకుని, కొలిసిలి సంఘంలో కొందరు బాధ్యతలు తిరిగితే మనుషుల మీద ఆధారపరిచి ఒక బాధ్యత తిరిగితే పాడాస్తాయంతో చెదిరిదాయంతో. దేవుని బిడ్డారు, మనుషుల పొర విశ్వాసం వాటి మనుషుల మీద ఆధారపడుతుంది. మనం పాడేస్తా, మన బాగుతున్నారు బేరమన్నారు. దేవుని బిడ్డారా, కానీ దేవుని శక్తిని నువ్వు ఆధారం చేసుకుంటే అసుటలే నువ్వు బేలేమంతని తిరిగితే దేవుని శక్తిని ఆధారం చేసుకుని మాత్రమే దేవుడు బాధ్యత తెలుసా? నిమ్మలే పరిశుద్ధాత్మ దేవుని శక్తి కనపరచుతాడు. దేవుని శక్తిని కనపరచవా? దేవుని శక్తి మనకి మందవాల దేవుని శక్తిని గురించి, దేవుని క్రియల గురించి, దేవుని అద్భుతాల గురించి మనం బతికేవలైతే తెలియపరచవల దేవుని బిడ్డ. దేవుడు మన తూత మేలుల గురించే ప్రకటించాల దేవుని బిడ్డ. అచుంటే మనకు దేవునికి మాయమవాత మనకు మేలు కలిగి. హల్లెలూయా. అదే చెప్తున్నాను. నిమాలకినస్కే దేవుడు నీకు ఆశ్రయముగా మంతారు, దేవుడు నీకు సహాయం కీతారు, దేవుడు నీకు తోడుగా మంతారు. దేవుని బిడ్డారు నిమాలే అలా తుగనస్కే దేవుడు అంటే నీకు ప్రతి కష్ట బాధ నుంచి, ప్రతి ఇబ్బందుల నుంచి నీకు రక్షించుతారు, నీకు విడిపించుతారు, నీకు తప్పించుతారు, నీకు ఆదుకుంటాడు, నీకు తోడమంటారు. నీ కుడికై నీ ఖైదును పచ్చు తిన ఖైదును పచ్చు నడిపించుతారని చెప్తా దేవుడు. హల్లెలూయా. నడిపిస్తానని చెప్తాను దేవుడే. నువ్వు మర్చిపోవద్దు, నువ్వు మరగలదయ్యో. దేవుని బిడ్డలు గమనించండి. అందుకే దేవుడు ఏమంటాడు చూడాలి. దేవుడు ఎంత మంచివాడు. దేవుని బిడ్డలు గమనించండి. అందుకని మన బాధకి ఎవరైతే మనుషులు, మీ విశ్వాసం మనుషుల మీద ఉండొద్దు, మీ విశ్వాసం మనుషుల మీద ఆధారపడద్దు. దేవుని శక్తికి ఆధారపడండి, దేవుని శక్తిని ఆధారపడండి, దేవుని శక్తిని కనపరచాటి, దేవుని బలాన్ని కనపరచాలి, దేవుని బలాన్ని, దేవుని శక్తిని, దేవుని జ్ఞానాన్ని మన బాధ్యత పదురులు చేయాలి. మనం ప్రకటించినప్పుడు దేవుడు మనకు సహాయకుడిగా చేస్తారు. హల్లెలూయా. అలా చేసినప్పుడు అంట మనం దేవుని మీద కరెక్ట్గా నిలబడతానస్కే, దేవుడు మనల్ని నిలబట్టనస్కే మనకు కష్టకు బతికైనా దేవుడే తప్పించుతాడు. అందుకనే అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను అతన్ని తప్పించదాను. నా నామాన్ని ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి, యేసయ్య నామము నీకు తెలుసు, యేసయ్య నామాన్ని నీవు నమ్మి ఉన్నావు, యేసయ్య నామాన్ని నీవు విశ్వాసిస్తే, యేసయ్య నామాన్ని నువ్వు విశ్వాసిస్తే కాబట్టి అందుకని నీకు దేవుడు కనపరుస్తాను. దేవుడు నీకు కనపరిచి దేవుడు నీకు పైకి లేపుతానని చెప్తామంటారు దేవుని బిడ్డ. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుని గమనించండి. అందుకే దేవుడు మనకు బాధ్యత మన విశ్వాసాన్ని ఊడమంటారు, మన నమ్మకత్వాన్ని ఊడమంటారు,
మన విశ్వాసాన్ని, మన నమ్మకత్వాన్ని దేవుడు ఓడమంటారు. మనం నమ్మకస్తుడుగా విశ్వాసముతో దేవుని కోసం వెసికే నిత్యతాలు అసకే దేవుడు మనకు సాహికుడుగా కాపరిగా అండగా మనకు తోడుగా మన తండ్రి కత్తబుతారు. దేవుని బిడ్డ గమనించండి, దేవుడు అందుకని వాక్యత్వమంతో మీరు మనసులు జ్ఞానాన్ని ఆధారం చేసుకోవద్దు. దేవుని శక్తిని మీరు ఆధారం చేసుకొని దేవుని శక్తిని మీరు గణపరచండి. అసుటు దేవుని శక్తిని మీరు కనపరిస్తే మీకు మన పాపము, మన పాపము, మన ప్రతి ఇరుకులు, ఇబ్బందులు, ఆటంకము, అభ్యంతరాలు అన్ని తొలగిదాత. దేవుని శక్తిలో అంత పవర్ ఉంది, దేవుని ప్రార్థనలో అంత పవర్ ఉంది, దేవునితో సావాసం మనకి దేవుని కాపుదల మనకు అంత, ఆ దేవుని కాపుదలలో అంత పవర్ ఉంది. హల్లెలూయా, స్తోత్రం. అందుకని విడవక ప్రార్థించుడి, మెలకుగా ప్రార్థించుడి, దేవుని నామాన్ని గణపరచుడి. దేవుని బిడ్డలు మనం శ్రద్ధగా దేవుని అడగాలి, శ్రద్ధగా దేవుని వెతకాలి, శ్రద్ధగా దేవుని స్తుతించాలి, మనసు పూర్తిగా దేవునికి బెస్కే మన మేహకతాలు అసకే దేవుడు సహాయం చేస్తారు. అందుకే దేవుని వాక్యం కింద నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించునని ఉంది. యోహాను సువార్త 14:17 ఉంటుంది. నిజమైన స్నేహితుడు విడవక నీకు ప్రేమించుండు. మన దోస్తులు, మన భార్య పిల్లలు, మన కుటుంబీకులు మనకు రోగం వస్తే మన దగ్గర రాలి, మంచిగా ఉన్నప్పుడు వాతో, మంచిగా ఉన్నప్పుడు తినటానికి తాగటానికి వస్తారు. కానీ మనకేదైనా కష్టం వక్కే, బాధ వక్కే, ఇరుకు లేపందులు వత్తి కూడా మన దగ్గర వావరు దేవుని. కానీ దేవుడు వాక్యమంతా తెలుసా, నిజమైన స్నేహితుడు విడవగా ప్రేమించును. ఆ స్నేహితుడు యేసు ప్రభు, ఆ స్నేహితుడు యేసు ప్రభు, ఆ స్నేహితుడు నీకు కావాలి, నాకు కావాలి. ఆ యేసు ప్రభుతో నువ్వు స్నేహం చేస్తే, యేసు ప్రభుని ప్రార్థనకిస్తే, యేసు ప్రభుతో నువ్వు నడితే, యేసు ప్రభు కోసం నువ్వు జీవిస్తే, యేసు ప్రభు కోసం నువ్వు నిలబడితే, యేసు ప్రభు నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు. హల్లెలూయా. మనల్ని ప్రేమించి మన పాపులుగా ఉన్నప్పుడే మనల్ని ప్రేమించి మనల్ని రక్షించి మన కోసం ప్రాణం పెట్టిన ఏకైక దేవుడు యేసు ప్రభు. హల్లెలూయా. మన కోసము మన తల్లిదండ్రులు దెబ్బలు తిన్నారా? మన కోసం మన అన్నతమ్ములు దెబ్బలు తిన్నారా? ఏమైనా మన బాధ మన బాధ వాళ్ళు ఏమైనా తీశారా? తీయలే. కానీ యేసు ప్రభు వాక్యత్వంతో తెలుసా, నీ యాయోబాబు కంటే ఎక్కువ నేను మీకు ప్రేమించమంటాను. ఎంత మంచి మాట తెలుసా, ఎక్కువ నేను మీకు ప్రేమించమంటాను. మీతో కలిసి ఉండాలని, మీతో స్నేహం కీయవలించో, మీతో వేస్తవలించో, మీతో మాట్లాడాలని యేసు ప్రభు అంట తలుపు దగ్గర నిలబడి డోర్ కొడుతున్నాడంట. తెలుసా, నా కుమార్తె, నా కుమారుడా, నా మేర్తి నీ డోర్ తీస్తే నన్ను నీకు వాతాను, నీ సంగ ముచ్చటించుతాను, నీ సంగ వేస్తాను, నీ సంగ మంతాను. యేసు ప్రభు అంట తలుపు దగ్గర నిలబడి తలుపు తట్టుతున్నాడంట. ఆ తలుపు మన హృదయం తలుపు, ఆ తలుపు కాదు, ఈ తలుపు. ఈ హృదయమైన తలుపు నువ్వు తీసినప్పుడు యేసు ప్రభు నీ హృదయంలోనికి వస్తాడు. నా స్నేహితుడా, నా కాపరి, నా దేవుడా, నా దగ్గరికి రా, నా దగ్గరికి వచ్చి నన్ను నీలా మార్చు, నన్ను నీలా ఉండాలి ప్రభు, నీలా జీవించాలి ప్రభు, నీ కొరకు బ్రతకాల ప్రభు అని నీవెప్పుడు ప్రార్థిస్తావు, అప్పుడు యేసు ప్రభు నీ హృదయంలోనికి వస్తాడు, నీ కుటుంబాల్లోకి వస్తాడు, నీ హృదయంలోకి వస్తాడు, నీ కుటుంబాల్లో వస్తాడు, నీ సంగమంతాడు. దేవుని బిడ్డ గమనించండి, దేవుడు అందుకే నీతో నాతో మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అందుకనే మనుషులు జ్ఞానముకు ఆధారం చేయక దేవుని శక్తిని ఆధారం చేసుకునండి. యెహోవా ఉత్తముడని రుచి సూచి తెలుసుకునుడి, ఆయన ఆశ్రయించు వారు నరులు ధన్యులు. దేవుడు నీకు ధన్యులుగా మార్చాలని చూస్తున్నాడు.
దేవుని బిడ్డ. అందుకనే అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి అతన్ని నేను తప్పించదాను. 4వ మాట, దేవుడు నీకు ఖచ్చితంగా తప్పిస్తాడు. నువ్వు దేవుడు ప్రేమిస్తే దేవుడు నీకు గణపరచుతాడంట. హల్లెలూయా. దేవుని నామాన్ని నువ్వు గణపరిచినప్పుడు దేవుడు నీకు గణపరుస్తాడు, దేవుడు నీకు పైకి లేపుతాడు, దేవుడు నీకు ఆశీర్వదిస్తాడు, దేవుడు నీకు వాడతారని బడాకీసి తనమంటారు. హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించండి. అందుకే వాక్యతంతో నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించుడు. నిజమైన స్నేహితుడు ఎవరంటే ఈ లోకంలో ఒక్కరు లేరు. మన తల్లిదండ్రులు కూడా మనల్ని విడిచిపెడతారు, కానీ నిజమైన స్నేహితుడు ఏకైక యేసు ప్రభువు అని మనం నమ్మాలి, నమ్మి తీరాలి. అప్పుడే దేవుడు మన జీవితాల్లో ఉంటాడు. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం జరిగించుతాడు. దేవుడు మనల్ని పైకి లేపుతాడు. దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు అండగా ఉంటాడు. మనం తగ్గించుకోవాలి, దేవుని నామాన్ని పైకెత్తి ప్రార్థన చేయాలి. దేవా, నీ నామమే గొప్ప నామము. అందుకని అన్ని నామాలు కన్నైనా పైనామం. భక్తుడు చక్కటి పాట రాశాడు. యేసయ్య నామానికి పైకి లేపాలి, మనం యేసయ్య నామాన్ని ప్రకటించాలి. అందుకనే నిజమైన స్నేహితుడు నీ భార్య పిల్లల్ని ప్రపంచాన్ని అంత ప్రేమిస్తున్నాడు. ఎంత ఘోర పాపినైనా నా వద్ద వస్తే వచ్చిన వాడిని మాత్రం తోచివేయను. బెత్సరు పాపి అయినా, బెచ్చబడే పాపి అయినా, బెచ్చబడే రోగంతో మందున్నారాయన, బెచ్చబడే బాధతో మందున్నారాయన, బెచ్చబడే దుఃఖంతో మందునకైనా యేసు ప్రభు ప్రేమ కీంతరు. ప్రభు యేసు ప్రభు నీకు ప్రేమ కీంతరు, నీకు జీవ కీంతరు, నీకు కరగముంతరు. ఆ బాధ తెన్ని మందనదయ్యో, ఆ దుఃఖంతో మందనదయ్యో, ఆ కష్టం నీ మందనదయ్యో. ఆ కష్టం నీకు మన కష్టము, బాధ, దుఃఖము, రోగము నీకు మన ప్రతిదినాలు టండి వాడుతారు. ನಿಮ್ಮ ನಾಯಿಗೆ ವಾಡ ನಿಮ್ಮ ನಾಯಿಗೆ ಬರ್ತಿರ್ತಾನೆ ನನ್ನ ಸಹಾಯಂಕೀತ నీకు జీవకీంత నీకు ప్రేమించముంటాను, నీకు కలగముంటాను. ఎంత మంచి దేవుడు. దేవుని బిడ్డారా, మన ಬೇಸಕ್ಕೆ ಜೀವಕ್ಕಿಂತ ಪ್ರೇಮಕ್ಕಿಂತ ಜೀವ ಎಡಕೆಕ್ಕೀಸು ಜೀವಕ್ಕೀಸು కరగమంటారు. ఆ దేవుని నువ్వు స్నేహంకిస్తే, ప్రార్థనకిస్తే, ఆరాధిస్తే, గణపరిస్తే ఆ దేవుడు నీకు సహాయకుడుగా ఉంటాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించండి, మంచి దేవుడు. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.